వామ్మో! దారుణం. అసలు ఈ వేడికి, ఉబ్బరానికి, ఉక్కపోతకి ఉండలేకపోతున్నాం. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఇంక అంతే సంగతి. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ హాల్‌లో కూర్చున్నానంతే. ఆ వేడికి నాకంత కాళ్ళు, చేతులన్నీ బాగా మండిపోతున్నాయి. ఇంకా ఫుల్ స్వెట్టొచ్చేసింది. నా వల్ల అవ్వలేదు. ఇంకా సరే అని చెప్పేసి లోపలికొచ్చేసి ఏసీ ఆన్ చేసుకున్నాను. అసలమ్మో! ఈ సమ్మర్‌లో మాత్రం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో, అందుకని చెప్పేసి కోకోనట్ వాటర్ బాగా తీసుకోండి డైలీ. అండ్ ఆల్సో అందులో సబ్జా గింజలుంటాయి కదా! సబ్జా గింజలు యాడ్ చేసుకోండి. దేంట్లో అయినా సరే మీరు ఏ డ్రింక్ తాగినా సబ్జా గింజలు వాటర్‌లో కూడా సబ్జా గింజలు వేసుకొని తాగండి. బికాజ్ ఈ టైంలో మనకి బాడీ అనేది ఫుల్‌గా హీట్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ పీపుల్ అనే కాదు, నార్మల్‌గా అయినా సరే కోకోనట్ వాటర్ తీసుకోండి. అందరూ సమ్మర్ కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుతారు. ఫ్రిడ్జ్‌లో వాటర్ అస్సలు తాగొద్దు. అవి ఇంకా వేడి మన బాడీకి. సో, కుండలో వాటర్, నార్మల్ వాటర్‌లే తాగండి అంతే.